సీక్వెన్సెస్కి వస్తే మనకి పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్కి ఒక సెపరేట్ క్రేజ్ ఉంది. ఇందులో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పవన్ సార్ ఫైట్స్ కన్నా లైక్ హిస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ ఎస్ ఫస్ట్ నుంచి రెగ్యులర్ ఫైట్లా ఉండదు సార్ ఎప్పుడు. దాంట్లో అన్నిట్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది, లైక్ ఒక లాక్ ఉంటుంది. సో ఆల్వేస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ యూజ్ చేస్తాయి, ఎవ్రీ ఫైట్లో ఉంటుంది. సో అలాగే ఈ పిక్చర్లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్కి ఈ వాన్స్ డిఫరెంట్ ఫైట్. ఈ ఫైట్ లాగా ఇంకో ఫైట్ ఉండకూడదు అని ప్రీసెట్ మైండ్. సో అలాగే ఒక్క ఫైట్ అయితే చౌకీదాని ఫైట్ సారే డిజైన్ చేశారు. ఈ ఓన్లీ కొరియోగ్రాఫ్ ఫుల్ సీక్వెన్స్. ఒక బ్రూస్లీ ఎంటర్ ద డ్రాగన్ లాగా ఒక హెవీ ఫైట్ అది. సో అది స్టన్నింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ మూమెంట్ ఇన్ ద ఫిలిం. సో ఆల్మోస్ట్ దానికి 50-60 డేస్ షూట్ చేశారు ఒక ఫైట్ని. 50-60 డేస్ ఫర్ వన్ ఫైట్ షూట్ చేశారు. అంటే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫైట్. ఆయన ఐడియాలజీ ఏంటంటే ఒక 100 మంది మధ్యలో ఒకటి ఇరుక్కుంటే రియల్గా ఎలా ఫేస్ చేస్తారు, ఎలా చేస్తారు, ఒక అలా ఉండాలని. అంటే ఫైట్ లాగా సినిమాటిక్గా ఉండదు, రియల్గా ఉండాలని, చాలా రాగా ఉండాలని. అండ్ చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఇలా అది చూసినప్పుడు. అండ్ దర్స్ నో డూప్స్ ఇన్ దట్ ఫైట్. అండ్ అన్ని సారే చేసాను. లైక్ ఒక ట్రైలర్ కూడా కట్ వచ్చి ఉంటుంది, 2 స్పాట్లో ఫైట్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ బిగ్. ఇది కాకుండా మిగతా ఫైట్లు అన్నింటిలో దర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వీ ఫిక్స్డ్. అండ్ అన్ని ఫైట్లో సార్ స్టైల్ ఉంటుంది, మెయిన్ అది ఇంపార్టెంట్. సార్ స్టైల్, సార్ పోస్. అండ్ మనకి కావాల్సిన మీరు చూసారు కదా, స్పియర్ని కొట్టడం, 6 కొట్టడం. సో దిస్ ఆల్ మూమెంట్స్ ఆర్ దేర్ ఆల్ ద ఫైట్స్.